చిరంజీవులు ఏడుగురు అన్న విషయం మనకు తెలుసు. అందుకే సప్త చిరంజీవులు అని పిలుచుకుంటాం. ఈ ఏడుగురు పేర్లు కూడా మనకు తెలుసు. కానీ ఈ చిరంజీవులు ఎలా అయ్యారన్న విషయం మనలో చాలా తక్కువ మందికి అయితే తెలుసు. దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ గౌతమ్. రావణాసురుడు తమ్ముడు విభీషణుడు అపహరించి తెచ్చిన సీతమ్మను తిరిగి శ్రీరాముడికి అప్పగించమని అన్న అయిన రావణాసుడికి సలహా ఇచ్చి భంగపడతాడు. దీంతో శ్రీరామ పక్షాన చేరి రావణాసుడికి సంబంధించిన అన్ని రహస్యాలు చెప్పి శ్రీరాముడు యుద్ధంలో గెలవడానికి ముఖ్య కారకుడవుతాడు. ధర్మం పక్కన నిలబడ్డ విభీషణుడు త్యాగానికి కాల్పంతం వరకు చిరంజీవిగా ఉండే వరం శ్రీరాముడితో పొందుతాడు. శ్రీరాముడు పరమభక్తుడు హనుమంతుడు. బ్రహ్మచారి అయిన హనుమంతుడు రామకార్యం కోసం లంకకు వెళ్ళి సీతజాడ కనుగొన్న పరోపకారి. హనుమంతుడు చేసిన ఉపకారానికి సదా హనుమంతుడి గుండెల్లో కొలువై ఉంటానని శ్రీరాముడు వరమిచ్చాడు. అంతేకాకుండా హనుమంతుడు చేసిన సహాయానికి అతన్ని చిరంజీవిగా ఆశీర్వదించాడు. భారత భాగవత గ్రంథాలను రచించిన వాడు వ్యాసుడు. మన దేశంలో వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలకు మూలం ఆయన రచనలే. వ్యాసుడు వశిష్ఠుని మునిమనమడు, శక్తి మహర్షి మనమడు, పరాశురుని కుమారుడు, భీష్మునికి వరుసకు అన్న అవుతాడు. లోకహితం కోసం భారత భాగవత గ్రంథాలను రచించి ధర్మ పరిరక్షణ కోసం ఆయన పాటుపడ్డాడు. ఆయన స్వార్థరహితమైన పనులనే ఆయనని చిరంజీవిగా చేశాయి. కౌరవ పాండవుల కులగురువు కృపుడు, ద్రోణాచార్యుడి బామ్మరుడు. కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికి బట్టగట్టిన అతి కొద్ది మంది కౌరవ పక్ష యోధుల్లో మేనలుడు అశ్వత్థామతో పాటు కృపుడు కూడా ఒకడు. శత్రుపక్షాన ఉన్నప్పటికీ ధర్మాన్ని పరిరక్షించడం వల్ల చిరంజీవిగా మారాడు. విష్ణుమూర్తి అవతారాల్లో పరశురామ అవతారం ఒకటి. పరశురాముడు జమదగ్ని కుమారుడు. తన తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లిని చంపి మరలా తల్లిని బ్రతికించమని వరంగా కోరుకున్నవాడు. తన తండ్రిని క్షత్రుడైన కార్త వీర్యార్జునుడు వధించినందుకు ప్రతిగా యావత్తు క్షత్రియ జాతిపై 21 మార్లు దండెత్తి వారిని మట్టుబెట్టాడు. చిరంజీవిగా నిలిచాడు. ఆ దాతగా ప్రసిద్ధికెక్కి ముల్లోకాలను జయించిన దానవుడు బలిచక్రవర్తి. ఆయన ప్రహ్లాదుడి మనవడు, విరోచనుని కుమారుడు. వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తి 3 అడుగుల నేలని అతని నుంచి పొందగా 2 అడుగులతో యావత్ విశ్వాన్ని ఆక్రమించి 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడగ్గా అతను తన తలని చూపించాడు. త్రివిక్రముడైన వామనుడు అతని పాతాళానికి తొక్కేస్తాడు. బలిచక్రవర్తి దానగుణానికి ఎంతో సంతోషించిన శ్రీహరి బలాన్ని స్వర్ణ మానవద్వారంలో ఇంద్ర పదవిని అధిరోహించమని, అప్పటి వరకు విశ్వకర్మ నిర్మితమైన సుతాలానికి అధిపతిగా ఉంటావని వరమిస్తాడు. అతని దానగుణానికి చిరంజీవిగా వెలుగొందుతావని వరమిస్తాడు. శ్రీహరి వరప్రభావంతో ఇప్పటికీ బలిచక్రవర్తి చిరంజీవిగా ఉన్నాడని చెబుతారు. ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవుల పక్షాన మిగిలిన అతి కొద్ది మందిలో అశ్వత్థాముడు ఒకడు. నిద్రిస్తున్న ఉప పాండవుల గొంతులు కోసి చంపాడు. అంతేకాదు, మహాభారత యుద్ధంలో అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దాని తాటికి పరీక్షితుడు తీవ్రంగా గాయపడతాడు. దీంతో ఆగ్రహించిన కృష్ణుడు కుష్ఠవ్యాధితో 3000 సంవత్సరాలు ఒంటరిగా బ్రతకమని అశ్వత్థాముని శపిస్తాడు. కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము, నెత్తురు కారుతున్న మానని గాయాలతో ఇప్పటికీ అశ్వత్థాముడు బ్రతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. ఈ మహనీయులందరినీ సప్త చిరంజీవులని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ 7గురితో పాటు మరొక చిరంజీవి అయిన మార్కండేయుని కూడా కలుపుకొని అష్ట చిరంజీవులని అంటారు. మార్కండేయుడు శివుని అనుగ్రహంతో చిరంజీవి అయ్యాడు. సో ఇదండి మన ఈ రోజటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్. నేను మీ గౌతమ్.